రైట్, ఏం చెప్తారండి అక్కడ ఉన్నటువంటి నిరసనకారులు ఎవరైతే అంటే ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా లాఠీ చార్జ్కు గురవ్వడం కావచ్చు, బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి మోడీ గారు చెప్తా ఉంటారు. అట్లాంటి బేటీలందరూ కూడా అక్కడ లాఠీ దెబ్బలు తిన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా వాళ్ళని టచ్ చేసినటువంటి పరిస్థితి. ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే చెప్తున్నా కదా, మనకి నార్మల్గా ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ ఒక దగ్గర అవుతేనే ఒక 21st పర్సన్ వచ్చి అక్కడ లేని పుల్ల పెడతారు. సో ఇలాంటి ఒక థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ గ్యాదర్ అయిన చోట కంపల్సరీ దేర్ విల్ బి పీపుల్ విత్ మెలిషియస్ ఇంటెంట్. అండ్ ఇక్కడ పోలీస్ బిహేవ్ చేసిన పద్ధతి అసలు కరెక్ట్ కాదు. అది విత్ ఉమెన్ అవ్వచ్చు, చిల్డ్రన్ అవ్వచ్చు, స్టూడెంట్స్తోని బిహేవ్ చేసింది కరెక్ట్ కాదు. ద ఇంటెన్షన్ ఆఫ్ ద లాఠీ షుడ్ బి అక్కడ నుంచి పిల్లల్ని పంపించడానికి మాత్రమే అండడు, డిఫెన్సివ్ ఉండాలి. బట్ ఇట్ టర్న్ ఇంటూ అటాక్ మోడ్. సో ఆ అటాక్ మోడ్లోకి టర్న్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇది ఛాన్స్లో తీసుకొని చాలామంది పోలీస్ వ్యవస్థ అనేది మిస్బిహేవ్ చేయడం అసలు కరెక్ట్ కాదు. అందుకే క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ క్యారెక్టర్ ఆఫ్ ద హోల్ డిపార్ట్మెంట్ ఇస్ క్వశ్చన్డ్. మనని ప్రొటెక్ట్ చేయాల్సిన సిస్టమ్, మనని ప్రొటెక్ట్ చేయాల్సిన గవర్నమెంటే ఛాన్స్ దొరకగానే ఇంత వల్గర్గా బిహేవ్ చేస్తే హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆర్ సేఫ్టీ ఇస్ ద క్వశ్చన్ ఆల్సో. ఇంత పెద్దగా జరిగినప్పుడు దాట్ క్వశ్చన్ ఇస్ ఆల్సో రేస్డ్. సో హూ విల్ బీ ఇన్ ద సిస్టమ్, హూ విల్ నాట్ బీ ఇన్ ద సిస్టమ్, అండ్ హౌ ద సెలెక్షన్ సిస్టమ్ షుడ్ బి అప్గ్రేడెడ్ ఆల్సో అనేది కూడా ఆలోచించాలి. ఎవరు పడితే వాళ్ళు జస్ట్ మార్క్స్ సెలెక్ట్ అవ్వగానే వస్తే మన సేఫ్టీని తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టి ఇలాంటి వంచలలో పెట్టడం కరెక్ట్ కాదు. సో దట్ ఆల్సో షుడ్ బి డిస్కస్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇన్ దిస్ ఇన్సిడెంట్ సమ్ పీపుల్ ఆర్ స్టాండింగ్ విత్ ఢిల్లీ పోలీస్. వాళ్ళని ఏం చెప్తారు? వాళ్ళని అదే చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పా కదా, ఈ మెలిషియస్ ఇంటెంట్తో పీపుల్ ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి లాఠీ చార్జ్ స్టార్ట్ అవ్వాలి అంటే when it is a peaceful protest, they are not supposed to attack on us until an attack from the people who are protesting comes towards them. కాబట్టి ప్రొటెస్ట్ లో ఉన్న వాళ్ళల్లో డోంట్ నో ఇఫ్ దే పీపుల్ ని ప్లాన్ చేయి ఉండొచ్చు. ఇప్పుడు మనకి వేరే ఎవరైనా దీన్ని ఎస్కలేట్ చేయాలనుకునే వాళ్ళు పీపుల్ ని ప్లాన్ చేసి ఉండొచ్చు కదా. సో దట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దట్ ఎవరు సఫర్ అవుతున్నారు? స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. ఇది స్టార్ట్ చేసిన ఫాస్టింగ్ అయినా లేరు, ఇది స్టార్ట్ చేసి మన స్టూడెంట్స్ ని రెచ్చగొట్టిన సీజేపీ వాళ్ళు ముందులో లేరు. ఇఫ్ యూ సీ స్పోక్ అ పర్సన్ ఆఫ్ సీజేపీ, దట్ పర్సన్ ఈస్ నాట్ దేర్. ఆయనని తీసేశారు కూడా, మనకి ఆఫీషియల్ నోటిఫికేషన్లో ఆ పర్సన్ని తీసేశారు కూడా. సో అలాంటప్పుడు హూ ఇస్ సఫరింగ్? స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. ఈ సిచ్యువేషన్లో స్టూడెంట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ పర్సనల్ అండ్ పొలిటికల్ వెండెట్టా మాత్రమే. అండ్ స్టూడెంట్స్ ఆర్ ఓన్లీ సఫర్డ్. ఇఫ్ యూ లుక్ ఎట్ ద సిచ్యువేషన్స్ ఆఫ్ ఢిల్లీ, మెట్రోస్ని బ్లాక్ చేసేసి ఇదంతా ఇట్స్ అటాక్. ఈ అటాక్ సిచ్యువేషన్ ఎస్కలేట్ చేయడానికి స్టూడెంట్స్ ఏం చేశారు, స్టూడెంట్స్ మధ్యలో హూ హ్యావ్ బీన్ ప్లాంటెడ్ అనేది కంపల్సరీ ఇట్ హ్యాస్ టు బీ ఇన్వెస్టిగేటెడ్ అండ్ ప్రాపర్ యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్. బికాస్ స్టూడెంట్స్ ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తుంటే మెనీ పీపుల్ ఆర్ కమింగ్. అండ్ ఏ విధంగా అయితే పోలీస్ అటాక్ అయిందో దట్ ఈస్ ఆల్సో నాట్ అప్రోప్రియేట్. అండ్ వీ కాంట్ టాక్ ఆన్ ఎదర్ సైడ్. మనం అక్కడ లేము, మనం కొన్ని చూసిందే నమ్మకూడదు. అలాంటి చూడండి ఎలా నమ్ముతాము. కాబట్టి బోత్ ద సైడ్స్ హ్యావ్ టు బి ఇన్వెస్టిగేటెడ్ అండ్ ప్రాపర్ యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్. ఫైనల్గా ఏం చెప్తారనుకుంటున్నారు? ఇక్కడ జెన్యూనిటీ కూడా కొంత లేదు ఆ నీట్కి సంబంధించినటువంటి ఇష్యూలో వాళ్ళందరూ కూడా ఫేక్ ప్రొటెస్టర్స్ అని చెప్పి కొన్ని ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి. అదే అంటున్నా కదా, ఇప్పుడు నీట్ స్టూడెంట్స్ వస్తున్నారు, స్టూడెంట్స్ వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎవరెవరో వచ్చి ఇదేంటి సియాకే నామ్ లేకే నీతాక పతికో హెల్ప్ ఇలాంటి మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ నువ్వు నీట్ కోసం మాట్లాడుతున్నావు, నీట్ కోసమే మాట్లాడు. ఇంకా ఏదేదో సిచ్యువేషన్ ఎందుకు మాట్లాడుతున్నావు? సరే నీట్ కోసం కాదు, మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడు. యూ టాక్ అబౌట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. గవర్నమెంట్ స్కూల్స్ ఎలా డిక్రీజ్ అవుతున్నాయి, ప్రైవేట్ స్కూల్స్ హౌ ఎక్స్టార్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ని, ఫ్యామిలీస్ని, పేరెంట్స్ని. How education system is getting costly, how students are not able to afford education in India. ఇదంతా మాట్లాడు. ఏదేదో అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నావు? ఈవెన్ గవర్నమెంట్ కూడా అంత లేట్ చేయకుంటే వీళ్ళకు స్కోప్ ఉండకపోయేది కదా. అట్లా ఏమన్నా ఆలోచించారా? అంటే వేరే వాళ్ళు రావడానికి, వాళ్ళు స్టాండ్ తీసుకోవడానికి స్కోప్ ఉండకపోతుండే కదా. యాజ్ ఐ సెడ్, ఎవరు వచ్చిన అది మీరు అనేది నిజం. ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఈస్ నాట్ గివింగ్ ఎనీ ఆన్సర్ టుడే. దట్ ఈస్ దేర్. బట్ దాని మీనింగ్ యూ కాంట్ జస్ట్ టాక్ నాన్ సెన్స్ ఆన్ ద స్టేజ్ కదా. యూ ఆర్ సపోజ్ టు స్టాండ్ బై ద కాజ్. మనకి ఈ రోజు కాజ్ అనేది 1% అయింది, 99% అగేన్స్ట్ ద గవర్నమెంట్ అండ్ అగైన్ ఇట్ ఈస్ బికమ్ అగైన్ పర్సనల్ వెండెట్టా అయింది. సో డోంట్ డూ దట్. యూ ఆర్ కమింగ్ ఫర్ ద సోషల్ కాజ్. మోడీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నిన్నటి దాకా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేకుండా నిన్న ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దానికి ఎట్లా చూస్తారు? అంటే ఈవెన్ ప్రెస్ ముందుకు వచ్చి ప్రెస్ను కూడా, మీడియాను కూడా అడ్రస్ చేయకపోవడానికి నాకు అనిపించేది ఏంటి అంటే, మేబీ
Modi ji is planning something big and he's taking this chance as a stage to do something big, maybe like he told tomorrow there will be an effect ఒకటి చేస్తాను అని చెప్పినట్టు we don't know. That is why maybe he was waiting for the things to get escalated. పెద్దగా అయ్యే వరకు అప్పుడు ఏదైనా చేంజ్ తీసుకోవడానికి చేస్తున్నారేమో. We have to wait and watch, not just too quick. Of course చాలా లేట్ అయింది, అలానే నేను సపోర్ట్ అలా చేయట్లేదు, బట్ don't attack too quick. At the end of the day they are the ruling government, so let us behave respectfully and not attack so much.